హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పల్సర్ బై సింగర్ రమణాని. ఈ మధ్యకాలం వచ్చే సినిమాల్లో ఒక సినిమా పేరు అయినటువంటి సనాఫ్. ఈ సినిమా వచ్చి శ్రీకాకుళం, ఇరమండలం, గొట్టా బ్యారేజ్ పరిసర ప్రాంతాల్లో ఆల్రెడీగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. చాలా అంటే చాలా అద్భుతంగా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఈ సినిమా హీరో అయినటువంటి మన సాయి సింహాద్రి గారు హీరోగా చేస్తూ అదేవిధంగా ఆయనే ప్రొడ్యూసర్గా చేసినటువంటి సినిమా ఇది. సో దాంతో పాటు మీ అందరికీ నాకు తెలిసినటువంటి మా ఫ్రెండ్ అయినటువంటి సంతు ముంజేటి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఒక మంచి పాత్రలో అందులో కనబడబోతున్నాడు. సో మీరందరూ కూడా ఈ నెల 27వ తారీఖున మన ప్రాంతానికి ఏ థియేటర్ అయితే దగ్గరలో ఉండబోతుందో ఆ థియేటర్కి రాబోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా సినిమాతో పాటు సంతు బ్రదర్ని, అదేవిధంగా మన ప్రాంతమైనటువంటి మన ప్రొడ్యూసర్ గారు, అదేవిధంగా హీరో గారు అయినటువంటి సాయి సింహాద్రి గారు కూడా మీరు అందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా తీసి రిలీజ్ చేయాలంటే అది చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీగా సో రీసెంట్ గా వినరా ఓ వేమ సినిమాకి ఎన్ని బాధలు పడ్డానో ఇంకా నేను ప్రత్యేకంగా మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎంతో కష్టంతో కూడుకున్న విషయం. చాలా కష్టపడితే గానీ థియేటర్ వరకు సినిమాని తీసుకురాలేరు. సో మన ప్రాంతం నుంచి ఇంకో సినిమా వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆ సన్ ఆఫ్ మూవీ టీం అందరికీ కూడా నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తండ్రి మీద కేసేయండి బాబు. మా నాన్న ఎంత టార్చర్ పెట్టాడో తెలుసా సార్ మీకు? కిరాణా కూడా దగ్గర సరుకులు తెపో. మీ ఇంట్లో సైతాన్ ఉంది. మా బాబాయ్ ఆ సైతాన్. ఒకవేళ నువ్వు పాస్ అయితే నేను ఫెయిల్ అయినట్టు, ఒకవేళ నువ్వు ఫెయిల్ అయితే నేను పాస్ అయినట్టు. ఆరిపోయానన్నా. ఇంకోసారి ఆరిపోయాయి. నా అలవాట్లు, నా కోరికలు, నా ఇష్టాలు అన్ని వదులుకుని కేవలం నీమే పందెం గెలిస్తే చాలు అనుకునేలాగా భలే చేసావు నాన్న. ఇప్పుడు చెప్పండి సార్, మా నాన్న మీద కేసేయడం రైటో రాంగో?